నమస్తే, వెల్కమ్ టు లియో. అఖండ తాండవంలో నిజంగా తాండవం చేసేటువంటి ఒక నటులు ఉండబోతున్నారా? మొత్తానికి అఖండ తాండవంలో ప్యాడింగ్ ఎవరెవరు ఉండబోతున్నారు? ఈ వార్త తెలిస్తే మనకు అందరూ షాక్ అవుతారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అదిగాక ఏదైతే మనకి కరోనా వచ్చినటువంటి టైంలో కనీసం థియేటర్స్ వైపు ప్రజలు చూస్తారా చూడరా అన్నటువంటి ఒక సమయంలో కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుని కూడా థియేటర్స్కి రప్పించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది అఖండ అని చెప్పుకోవచ్చు. అయితే అంత ఘన విజయం సాధించినటువంటి ఒక అఖండ అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సరైన కలెక్షన్స్ రాబట్టుకోలేదని చెప్పుకోవాలి. ఈసారి అఖండ తాండవం ఎలా ఉండబోతుంది? అదిగాక అఖండ తాండవంలో ఉండేటువంటి ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులు ఒక కొత్త లిస్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే కొత్త లిస్టులో విలన్గా ఆది పినిశెట్టి పేరు అయితే వచ్చిందండి. ఎందుకంటే గతంలో సరైనోడు అది కూడా బోయపాటి గారే ఆదిని విలన్ చేశారని చెప్పుకోవాలి. మరి అల్లు అర్జున్కి ధీటుగా విలనిజం పండించడంలో అతను బాగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా విలనిజానికి సూట్ అయ్యే వ్యక్తిగా చెప్పొచ్చు. మనం బాలీవుడ్ నుంచి తెచ్చుకుంటున్నాం, కానీ మనకి ఇట్లాంటి నటులు ఉపయోగించుకుంటే బాగా పనికొస్తారు. వాళ్ళ నాన్నగారు రవిరాజ పినిశెట్టి గారు మంచి డైరెక్టర్, పెదరాయుడు లాంటి హిట్లు, పుణ్యస్త్రీ లాంటి హిట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇలాంటి సినిమాలు. వాళ్ళ అబ్బాయిగా వచ్చిన ఆది పినిశెట్టి హీరోగా అంత పెద్ద సక్సెస్ కాలేకపోయినా హిట్లు వచ్చినా కానీ విలన్గా మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే బోయపాటి గారు మరి దృష్టి బాలీవుడ్ వైపు కాకుండా మరి ఆది పినిశెట్టి వైపు ఎందుకు మళ్ళీందో తెలియదు. అంటే ఇది రెండోసారి కాబట్టి బహుశా అతను అయితే బాగుంటాడు ఈ పాత్రగా అనుకుని తీసుకొచ్చి ఉండొచ్చు. అదే గతంలో మనం చూసుకుంటే సరైనోడు నిజంగా హీరో అల్లు అర్జున్కి ఎంత పేరైతే వచ్చిందో దానికన్నా మించినటువంటి ఒక పేరు మాత్రం ఆది పినిశెట్టికి వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో ఆది పినిశెట్టి వేసుకునేటువంటి డ్రెస్సింగ్ కావచ్చు, చూపించిన మేనరిజం కావచ్చు, అదిగాక బీజిఎం కావచ్చు, చాలా గట్టిగా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. కానీ అఖండ తాండవంలో ఇలాంటి ఆధ్యాత్మిక పాత్రలు ఏమైనా పోషిస్తారా, లేదంటే ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? దీనికి అప్డేట్ కూడా రాబోతుంది, ఒక సర్ప్రైజ్ రాబోతుంది అంటున్నారు. బాలయ్య బాబు శివుడి గెటప్లో కనిపించబోతున్నాడు అంటున్నారు. దీని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైన శివుడి ఫోటో కూడా వైరల్ అవుతుంది. ఏదేమైనా కానీ ఆధ్యాత్మిక గెటప్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అంటే విలనిజాన్ని కూడా బాలయ్య బాబు హీరోజ్ ఎలివేట్ చేస్తాడో బోయపాటి విలనిజం ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతాడు. నీకు లెజెండ్లో మరి జగత్ బాబుకి ఎంత పేరు వచ్చిందో మనకు తెలుసు. అలాగే మరి మొన్న వచ్చిన అఖండ సినిమాలో వరదరాజుల పాత్ర అనుకుంటా శ్రీకాంత్ గారు పోషించిన పాత్ర, ఆ పాత్ర ఎంత హిట్ అయిందో మనం చూసాం. అంటే ఒకప్పుడు హీరోగా చేసిన శ్రీకాంత్ గారిని కూడా పవర్ఫుల్ విలన్గా మలిచిన కెపాసిటీ ఈయనకు ఉంది. అలాగే సరైన వాళ్ళు మరి ఆది పినిశెట్టిని కూడా అంత పవర్ఫుల్ విలన్గా మలిచారు. కాబట్టి బోయపాటి సినిమా అనగానే చాలామంది మళ్ళీ మన కెరీర్కి మలుపు తిరుగుతుంది అనుకుంటూ ఉంటారు. జగద్బాబు గారి కెరీర్ కూడా మలుపు తిరిగిందని చెప్పాలి, విలన్గా మలుపు తిరిగిందని చెప్పాలి. కాబట్టి ఈ సినిమాతో ఆది పినిశెట్టి కూడా అంటే బాలయ్య పక్కన విలన్గా చేయడం అనేది ఖచ్చితంగా అతనికి కూడా ప్లస్ అవుతుంది. అయితే మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే ఆది పినిశెట్టికి సంబంధించి సరైన హిట్లు అయితే ఈ మధ్యకాలంలో మనం చూడడం లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక హోప్ పెట్టుకోవచ్చా? ఆది పినిశెట్టికి మరొక లైఫ్ రానుందా అంటే ఏం చెప్తారు? ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ డిజైన్ చేశారట. 7 ఎకరాల్లో వేసిన సెట్లో దీనికి సంబంధించి షూటింగ్ పట్టుకో జరుగుతుందంటున్నారు. అంటే సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా షూటింగ్ చేస్తారని చెప్పాలి. ఒక పక్కన ప్రయాగలో సన్నివేశాలు కానీ, ఒక పక్క ఈ సన్నివేశాలు ఫైట్ సన్నివేశాలు కానీ, ఫిలిం సిటీలో వేసిన సెట్లో కొన్ని సన్నివేశాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే పక్కా స్క్రిప్ట్తో చాలా ఫాస్ట్గా బోయపాటు చేస్తారని చెప్పాల్సి వస్తుంది. అలాగే సంయుక్త మీనన్ హీరోయిన్ విరూపాక్షలో మన మధ్యన సాధారణ డేతో మెప్పించింది, మంచి నటే. మరి ఈసారి ఆ అమ్మాయిని పెట్టడంలో అంతర్యం తెలియదు, కానీ మరి ఇట్లాంటి సబ్జెక్ట్కి అవసరమేమో అనుకుంటున్నా. అయితే గతంలో అఖండ ఏదైతే ఉందో దానికి సీక్వెల్గానే చెప్పుకోవాలా, లేదంటే ఇంకేదైనా కథలో మార్పులు చేర్పులు కానీ లేదా పాత్రలో మార్పులు చేర్పులు కానీ ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అదే పాత్ర కంటిన్యూటీ అయి ఉంటుంది. అఖండ 2 అనే పెట్టారు కాబట్టి అదే పాత్ర కంటిన్యూటీ అయి ఉంటుంది. మరి యంగ్ బాలయ్య ఉంటారా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే మొదటి పార్ట్లో వీళ్ళిద్దరూ ఉంటారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మరి అఖండ 2లో బాలయ్య బాబుకి శివుడిగా కనిపిస్తే అది పెద్ద ఎసెట్ అవుతుంది సినిమాకి. విలన్గా ఆది పినిశెట్టి పక్కన పెడితే శివుడి గెటప్లో మాత్రం బాలకృష్ణ గారు కనిపిస్తే మొట్టమొదటిసారిగా ఈయన ఎలా ఉండిపోతున్నాడు బాలయ్య బాబు. ఎందుకంటే అఘోరా అంటేనే ఒక శివునికి ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి అసలైన శివుణ్ణి ఆ రూపాన్ని పెడితే ఖచ్చితంగా దీనికి ఒక ఆధ్యాత్మికత, పూర్తి ఆధ్యాత్మికత వస్తుంది. ఇప్పుడు దాకా మనకి ఏంటంటే మంత్రతంత్రాలు అవన్నీ ఏమి చూపించరా. అఘోరాలకు శక్తులు ఉంటాయి అంటారు, కానీ అవన్నీ ఎక్కువ చూపించరు దాంట్లో. ఒక పవర్ఫుల్ ఒక అఖండ చూపించారు, కానీ
దీనిలో కొద్దిగా దాటి ముందుకెళ్ళి అఖండ తాండవం అన్నారు కాబట్టి ఒక శివతాండవం లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సాధారణంగా అఘోరాలకి సూపర్ పవర్స్ అంటూ ఉంటాయన్నది మనకి పార్ట్ 1లో పెద్ద కనిపించింది మీరు అన్నట్టుగా. సో ఈసారి పార్ట్ 2లో అఖండ తాండవంలో ఒకవేళ బాలకృష్ణ గారికి సూపర్ పవర్స్ ఉంటే, అంటే నార్మల్ పవర్స్ ఉంటేనే అఖండ ఎంత పెద్ద ఘన విజయం సాధించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సూపర్ పవర్స్ ఉంటే అఖండని తట్టుకోగలమా అనేది ఒక పాయింట్ అయితే, ఇప్పుడు రానున్నటువంటి ఒక రోజుల్లో అఖండ తాండవంకి సంబంధించి 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళకు సంబంధించిన దృశ్యాలు చిత్రీకరిస్తున్నారని చెప్పి అంటున్నారు. సో ఇది వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో ఇది రిలీజ్ కాబోతుందా? రిలీజ్ అయితే బాలకృష్ణ గారి స్టామినా ఏంటో మనకి ప్రూవ్ కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సూపర్ పవర్స్ అయితే ఉండే అవకాశం ఉంది. సూపర్ పవర్స్ ఉంటేనే అఖండ తాండవం ఆ టైటిల్కి న్యాయం చేసినట్టు అవుతుంది. అది క్లిక్ అయింది అనుకోండి, దీనికి అఖండ 3 కూడా తీయచ్చు వాళ్ళు. అంటే సూపర్ హీరోస్ని మనం మార్వెల్ సిరీస్లో ఎట్లా చూస్తున్నామో, బాలయ్య బాబుని మొట్టమొదటిసారిగా అఖండ 2 నుంచి కానీ తర్వాత అఖండ 3 కూడా చేద్దామనే ఆలోచన రావచ్చు, చెప్పలేం కూడా. సో మొత్తానికి అఖండ తాండవంపై అంచనాలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మహాకుంభమేళకు సంబంధించినటువంటి సన్నివేశాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనకి తెలిసినటువంటి ఒక ఆది పినిశెట్టి గారు విలన్గా కావచ్చు, లేదా సంయుక్త మీనన్ కనిపిస్తుంది అన్నప్పుడు సో అంచనాలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఏం చెప్తారు? బోయపాటి బాలయ్య అంటేనే ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. ఎట్లయితే మనకి అనిల్ రావిపూడి వరుసగా 8 హిట్లు ఇచ్చారో, బోయపాటి గారు బాలయ్య కాంబినేషన్లో, బోయపాటి గారు వేరే హీరోతో చేస్తే అది వేరు, కానీ బాలయ్య కాంబినేషన్లో వరుసపెట్టి హిట్లే. కాబట్టి ఇది 4వ హిట్ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా హిట్ అని చెప్పొచ్చు మనం. సో ఒకవేళ ఈ హిట్ అయిపోయిందంటే బాలకృష్ణ గారి కెరియర్లో డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అంటారా? అంతేగా మరి. ఇప్పుడు 4 సినిమాలు వరుసపెట్టి హిట్ అయినాయి, ఇది 5వ సినిమా అవుతుంది. ఇంకొక సినిమా హిట్ కొడితే మళ్ళీ గోపి సినిమా ఎట్లాగో జూన్ 10వ తారీఖుని ప్రారంభోత్సవం అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జాట్ సినిమా చేస్తున్నారు మళ్ళీ గోపిచంద్. అది అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ వస్తాడు. బాలయ్య బాబు సినిమా లైనప్ అంతా కూడా అలాగే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అఖండ తాండవం ఒక మంచి హిట్ కావాలని చెప్పి, డబుల్ హ్యాట్రిక్ కొట్టాలి బాలయ్య అని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.